అందరికీ నమస్కారం. ఈ శివరాత్రి సందర్భంగా అందరికీ ఆ శివుని ఆశీస్సులు ఉండాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ శివరాత్రి రోజు నాడు దాదాపు చాలామంది జాగరం చేయడము, ఉపవాసం ఉండడం జరుగుతుంది. అంటే నీలారం అంటారు. దాదాపు ఒకరోజు పూర్తిగా భోజనాన్ని మానేసి మరుసటి దినము నైవేద్యాన్ని దేవునికి సమర్పించి ఆరగించడం ఇది ఆనవాయితీ. సో దీనివల్ల ఇది భక్తి ప్రధానమైంది. అయితే దాదాపుగా ఈ ఒక్క పొద్దు లేదా ఈ ఉపవాసం అనేది మన పూర్వీకులు వారానికి ఒకరోజు పెట్టారు. అందుకే మన హిందూ సాంప్రదాయంలో శని సోమవారాలను ఎక్కువగా అంటుంటారు. అంటే ఈ 2 రోజులు ఉపవాసం చేయమని అర్థం. వారానికి ఒకరోజు ఉపవాసం ఉండడం వల్ల, అంటే పూర్తిగా కాదు, మామూలుగా మనం 2 పూటలు తినే భోజనంలో ఒక పూట భోజనం ఆపేస్తే ఒకటే పూట భోజనం చేసి రాత్రిపూట ఏదో పండ్లు పలహారాలతోటి సరిదిద్దుకోవాలని. దీంట్లో ఉన్న ఆంతర్యం ఏమిటంటే, ఆకలి వేయడం వల్ల, అంటే ఒకటే పూట భోజనం చేస్తున్నాం కాబట్టి రెండో పూట మళ్ళీ ఆకలి అవుతుంది. ఆకలి అయినప్పుడు ఏమైపోతుందంటే, అంతకుముందు మన శరీరంలో ఏదైతే తిన్న ఫుడ్ ఉందో దాన్ని తీర్చుకుంటుంది ఈ శరీరం. తీసేసుకొని అది నీట్గా క్లీన్ చేసేస్తుంది. అంటే ఈ శరీరంలో ఎక్కడైతే ఉందో ఆ మిగిలిందంతా క్లీన్గా అయిపోతుంది. అంటే ఉపవాసం ఉండడం వల్ల మన బాడీలో అంతా ఫ్రెష్ అయిపోతుంది అన్నమాట. ఎక్కువగా నీళ్లు తాగుతుంటాం కాబట్టి ఈ నీళ్ళ వల్ల ఒకటే పూట భోజనం చేసి రెండో పూట భోజనం మానేస్తాం కాబట్టి ఆ రెండో పూట మనకు ఆకలి అయినప్పుడు ఈ ఆకలి ఏం చేస్తుందంటే, ఎక్కడెక్కడ ఈ పేగుల్లో ఉందో అదంతా దాన్ని తీసుకుంటుంది. ఈ తీసుకోవడం వల్ల ఈ బౌల్స్, అంటే ఈ పేగులు, చిన్న పేగు, పెద్ద పేగు అంతా క్లీన్ అవుతుంది. ఇది సైంటిఫిక్గా ఫస్ట్ రీజన్. ఇక రెండోది, మనకు ఆకలి వేయడం వల్ల మనం ఏదైతే నమ్మిన దేవుడు ఉన్నాడో అతన్ని కొలవాలని చెప్పేసి, అంటే అన్యదా వేరే ఆలోచనలు రాకుండా ఆ రోజంతా ఆ దేవుని తలుచుకోవడం ఉండాలని. దీనివల్ల ఒక పూట మనం ఒకరోజు భోజనం మానివేయడం వల్ల మామూలుగా ఒక 250 గ్రాముల బియ్యము మిగిలిపోతున్నాయి వారానికి ఒకరోజు. ఇలా నెల రోజులు అనేసరికి 1 కిలో బియ్యం అవుతుంది ఒక మనిషి. ఈ ఉపవాసం ఉండడం వల్ల ఒక నెలకు 1 కిలో బియ్యం మిగిలిపోతుంది. ఇలా మన భారతదేశం మొత్తం తీసుకుంటే ఎంత మిగులుతుందో ఆలోచించండి. ఈ మిగిలిన బియ్యము భవిష్యత్తులో మళ్ళీ మనకే ఉపయోగపడుతుంది అని దాని అర్థం. ఉపవాసం ఉన్న వెనుక పరమార్థం ఇదన్నమాట. ఒకటి ఆధ్యాత్మికం, దేవుని తెలుసుకోవడం. రెండోది మన శరీరం శుద్ధి కావడం. మూడోది మిగులు బియ్యం అనేది నెక్స్ట్ వాళ్ళకు ఉపయోగపడుతుంది. అందుకే మన పెద్దవాళ్ళు వారానికి ఒకసారి ఉపవాసం ఉండాలని నిర్ణయించారు. ఇది భౌతికంగాను, ఆరోగ్యపరంగాను, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగాను చేశారు. ఇలా లేని పక్షంలో కనీసం ఈ శివరాత్రి నాడు కానీ, ఏదైనా ముఖ్యమైన పండుగల రోజు కానీ కనీసం ఆ రోజైనా ఉపవాసం ఉండాలని చెప్పేసి మన పెద్దలు నిర్ణయించారు. కాబట్టి పండుగలప్పుడే కాకుండా సాధారణంగా వారంలో ఒకరోజైనా ఉపవాసం ఉండి మన శరీరాన్ని, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. దీని గురించి సింపుల్గా అందరికీ అర్థం కావాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేస్తున్నాను. కాబట్టి ముందు జాగ్రత్త మాత్రమే నేను చెప్పేటి. ఏదైనా కొత్త విషయాలు కానీ, తెలిసిన విషయాలు కానీ మీకు చేరవేయాలని నా ఆలోచన. దీన్ని అందరూ ఆదరిస్తారని నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.